హలో, వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు మనం 3 టైప్స్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ జనరల్గా మీరు రివర్సల్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి చూస్తుంటారు, కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి చూస్తుంటారు. ఓకే, బట్ ఈరోజు మనం బైలాటరల్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. చార్ట్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. సో ఈ చార్ట్ ప్యాటర్న్స్ గురిలో మనం కొన్ని మోడిఫికేషన్స్ చేద్దాం. చార్ట్ ప్యాటర్న్లో కొన్ని మోడిఫికేషన్స్ చేసి అండ్ దాని తర్వాత మీరు ట్రేడ్స్ అంటే ఏ రకంగా ప్లాన్ చేసుకుంటే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది, ప్రాబబిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, మోడిఫికేషన్స్ చేస్తేనే మనకు కొన్ని చార్ట్ ప్యాటర్న్స్ కావచ్చు, కొన్ని క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కావచ్చు, ఇవన్నీ మనకి కొంచెం వర్క్ అవుతాయి. ఓకే, మనకి పాత రోజుల్లో చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, రైట్? బట్ ఇప్పుడు చార్ట్ ప్యాటర్న్స్ అనేవి మనం సక్సెస్ రేట్ కావచ్చు, ప్రాబబిలిటీ రేట్స్ కావచ్చు పెంచుకోవాలి అంటే కొన్ని మోడిఫికేషన్స్ చేస్తే మనకు పెరుగుతాయి. ఓకే, సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి. మనం చార్ట్ ప్యాటర్న్స్ గురించి పీపీటీస్ అన్ని రెడీ చేసి చేస్తున్నాం. సో తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ వీటిలో రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ ఒకటి ఉంటుంది, కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్ ఉంటుంది, బైలేటరల్ చార్ట్ ప్యాటర్న్ అని ఉంటుంది. బైలేటరల్ చార్ట్ ప్యాటర్న్ అంటే ఏంటి అంటే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, బైలేటరల్ చార్ట్ ప్యాటర్న్ అంటే ఒక చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేసిన తర్వాత అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ రెండు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని గురించి కొంచెం తక్కువే ఉంటారు, కాకపోతే దీంట్లో కొన్ని మోడిఫికేషన్స్తో మనం చార్ట్ ప్యాటర్న్స్ మాట్లాడదాం. ఎవరైనా లాస్ట్ వీడియో స్కిప్ అయి ఉంటే ఓకే, ఈ వీడియో తర్వాత ఒకసారి చూడడానికి ట్రై చేయండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ చార్ట్ ప్యాటర్న్స్లో ఈ 3 టైప్ ఆఫ్ చార్ట్ ప్యాటర్న్స్ గురించి నాకు తెలిసి బైలాటరల్ గురించి మనమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ స్టార్ట్ చేద్దాం. నెంబర్ వన్ రివర్సల్ ప్యాటర్న్స్. ఓకే, రివర్సల్ ప్యాటర్న్స్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రైట్? అప్ ట్రెండ్ లో డబ్ల్యూ ప్యాటర్న్ ఫైండ్ చేస్తే మనకి సక్సెస్ రేట్ పెరుగుతుంది అని. ఓకే, అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేస్తే సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది అని చెప్పి డిస్కస్ చేసాం. అది కంటిన్యూస్. ఓకే, కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్ అది. అండ్ ఇది రివర్సల్ చార్ట్ ప్యాటర్న్. ఈ రివర్సల్ చార్ట్ ప్యాటర్న్ లో మోడిఫికేషన్స్ ఏంటి మనం చేసేది? ఓకే, జనరల్ గా మనం చేయబోయే మోడిఫికేషన్స్ ఏంటి? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ అనేది ఫామ్ అయింది, రైట్? ఇక్కడ ఒక ట్రెండ్ ఫామ్ అయింది, దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చింది. ఓకే, పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ అప్ సైడ్ కి మొమెంటం వచ్చింది, డౌన్ సైడ్ కి వచ్చింది, ఈ నెక్ లైన్ బ్రేక్ చేసింది. మనం ఇక్కడ సెల్ చేసుకున్నాం, స్టాప్ లాస్ ఈ స్వింగ్ కి హాఫ్ లో స్టాప్ లాస్ పెట్టుకున్నాం. ఓకే, ఇది జనరల్ గా మనం చేసిన మోడిఫికేషన్ ఏంటి? 30 EMA యాడ్ చేస్తాం. ఓకే, 30 EMA యాడ్ చేస్తే మనకేమవుతుంది అంటే ఈ నెక్ లైన్, రైట్? ఈ నెక్ లైన్ ఓకే, ఫస్ట్ స్వింగ్ ఉంది కదా, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఒక స్వింగ్ ఫామ్ అయింది. ఓకే, ఈ స్వింగ్ అనేది 30 EMA కింద ఫామ్ అవ్వాలి. ఓకే, 30 EMA కింద ఫామ్ అయితే అప్పుడు ఈ నెక్ లైన్ని బ్రేక్ చేసినప్పుడు నేను 5 minutes టైం ఫ్రేమ్లో, ఓకే, 5 minutes టైం ఫ్రేమ్లో ఈ నెక్ లైన్ బ్రేక్ చేసినప్పుడు 30 EMA కింద సెల్లింగ్ కోసం వెళ్తాను. ఆర్ ఎయిదర్ 30 EMA పైన ఎటువంటి పరిస్థితిలో కూడా సెల్లింగ్కి వెళ్ళను. ఓకే, చార్ట్ ప్యాటర్న్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కాకపోతే రీసెంట్గా చార్ట్ ప్యాటర్న్స్ ప్రతి ఒక్కరూ దానిపైన ఇంట్రెస్ట్ చూపించి దాన్ని నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుండి ఇది సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. ఓకే, సక్సెస్ రేట్ అనేది బాగా తగ్గిపోయింది. బట్ ఈ సక్సెస్ రేట్ అనేది కొంచెం మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. బట్ వర్క్ అవుతుంది. ఓకే, మంచి రిస్క్ రివార్డ్ వస్తుంది. కాకపోతే మనం ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే 30 EMA కింద సెల్లింగ్ కోసం ప్లాన్ చేస్తే మన సక్సెస్ రేట్ అనేది, ప్రాబబిలిటీ రేట్ అనేది పెరుగుతుంది. ఓకే, అండ్ సేమ్ డౌన్ సైడ్ కూడా సేమ్ ఉంటుంది. డౌన్ సైడ్ కూడా ఈ 30 EMA పైన ఈ స్వింగ్ అండ్ ఈ స్వింగ్ ఫామ్ అవ్వాలి. అండ్ దీని హాఫ్ స్టాప్ లాస్ డబుల్ బాటమ్. ఓకే, డబుల్ బాటమ్ 30 EMA పైన మనకు ఒక 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి, ఒక 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకోండి. 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి దాని పక్కన ఒక 3 or 4 ఓకే, 3 or 4 5 minutes క్యాండిల్ సస్టైన్ అయింది. అంటే జనరల్గా సస్టైన్ అయింది అనే దేని మనం యూజ్ చేస్తాం? 5 minutes టైం ఫ్రేమ్ 30 EMA పైన ఒక 3 to 4 క్యాండిల్స్ ఫామ్ చేసింది అంటే సస్టైన్ అయింది. ఓకే, ఇమ్మీడియట్గా ట్రేడ్ తీసుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఓకే, మనం ప్రతిదీ కూడా ప్రాబబిలిటీ బేస్డ్ పైన చూసుకొని తీసుకుంటేనే మనకు ఉపయోగం ఉంటుంది. ఓకే, సో సేమ్ థింగ్ ఇప్పుడు ఇక్కడ చూస్తే హెడ్ అండ్ షోల్డర్స్లో చిన్న
మోడిఫికేషన్ ఏంటి అంటే 30 EMA పైన ఫస్ట్ స్వింగ్ ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సెకండ్ స్వింగ్ అనేది 30 EMA కింద ఫామ్ చేస్తే మనకు కొంచెం సక్సెస్ రేట్ పెరుగుతుంది, ప్రాబిలిటీ రేట్ పెరుగుతుంది. అర్థమైంది? ఫస్ట్ స్వింగ్ అనేది TMA కింద ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ హెడ్ అండ్ షోల్డర్స్ లో సెకండ్ స్వింగ్, ఓకే, సెకండ్ స్వింగ్ ఈ షోల్డర్ ఫామ్ చేసింది కదా, ఈ సెకండ్ స్వింగ్ అనేది TMA కింద ఫామ్ చేస్తేనే విని ప్రాబిలిటీ పెరుగుతుంది. ఓకే, ప్రాబిలిటీ పెరుగుతుంది. అండ్ రైజింగ్ వెడ్జ్ లో మీరు ఎంత కాదన్నా కానీ 30 EMA అనేది దీని నియర్ బై వస్తుంది. ఓకే, నియర్ బై వస్తుంది, మధ్యలో కాదు, నియర్ బై వస్తుంది కదా. ఇక్కడ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ పాయింట్ ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్ సపోర్ట్ బ్రేక్ చేస్తుందో TMA కింద ఒక 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అంటే సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అయితే దీని అబౌవ్ పెట్టుకోవాలి. కాకపోతే ఎప్పుడైనా మనం స్టాప్ లాస్ గురించి ఆల్రెడీ వీడియో చేస్తున్నాం, రైట్? వీడియో చేస్తున్నాం కదా, ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనం షార్ట్స్లో చేసాం అంటే 100 points ఆప్షన్ బై చేసాం, 20-30 points స్టాప్ లాస్ తీసుకుంటాం, 60-70 points రివార్డ్ తీసుకుంటాం. ఓకే, ఒక 2-3 trades స్టాప్ లాస్ హిట్ అయింది, ఆ ట్రేడ్లో కవర్ అవుతుంది. లేదు 3 స్టాప్ లాస్ హిట్ అయింది, 4th ట్రేడ్లో కవర్ అవుతుంది. ఒక్కొక్కసారి 10-15 trades కూడా స్టాప్ లాస్ హిట్ అయింది. మీరు భయపడకూడదు. అంటే భయపడడం అంటే ఇది లాసింగ్ స్ట్రీక్ అంటారు. ఒక్కొక్కసారి 10-15 trades సక్సెస్ వస్తుంది, ప్రాఫిట్ వస్తుంది, ఒక్కొక్కసారి 10-15 trades లాస్ అవుతుంది. ఓకే, ఈ లాసింగ్ స్ట్రీక్స్ అనేవి ఉంటాయి డెఫినెట్గా, అందరికి, మీకు, నాకు, అందరికి లాసింగ్ స్ట్రీక్స్ ఉంటాయి. ఈ లాసింగ్ స్ట్రీక్లో మన క్యాపిటల్ అనేది ఒక ఎగిరిపోతున్న పక్షిని మనం పట్టుకున్నట్టు పట్టుకోవాలి, లేకపోతే ఎగిరిపోతుంది, మొత్తం ఎగిరిపోతుంది. ఓకే, ఎందువల్ల అంటే సైకాలజీ అనేది ఎఫెక్ట్ అవుతుంది, మన క్యాపిటల్ అంతా మార్కెట్లో మనం ఇచ్చేసినట్టు ఉంటుంది. దాని తర్వాత దాన్ని రికవరీ చేయాలి అంటే దానికంటే ఎక్కువ క్యాపిటల్ మనం తీసుకురావాలి. ఓకే, ఎప్పుడు కూడా క్యాపిటల్ని కాపాడుకోవడానికి ట్రై చేయండి. క్యాపిటల్ కాపాడుకుంటే ఈ రోజు ప్రాఫిట్ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే ఎల్లుండి, అలాగా మన 4 days, 5 days, 6 days తర్వాత అయినా మనం ఒక ప్రాఫిట్ని గెయిన్ చేయొచ్చు. ఓకే, స్టాప్ లాస్ ఇవ్వండి, స్టాప్ లాస్ యాడ్ చేయండి, మార్కెట్ని తీసుకున్నా పర్లేదు, మనం వెనకాలకు వస్తాం, అగైన్ ఇంకో ట్రేడ్ తీసుకుంటాం, అదే రోజు కాదు ప్రతి రోజు, ఒకరోజు ఇంకో ట్రేడ్ తీసుకుంటాం, అగైన్ స్టాప్ లాస్ వచ్చింది, ఓకే, వెల్ అండ్ గుడ్, వచ్చేస్తాం. ఇలా ప్లాన్ చేసుకోండి. ఓకే, ఇంకా డౌన్ సైడ్ కూడా సేమ్, ఈ నెక్ లైన్ కూడా సెకండ్ నెక్ లైన్, సెకండ్ స్వింగ్ అనేది 30 EMA కింద ఫామ్ అయితే, పైన ఫామ్ అయితే బయింగ్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను. అంటే ఈ విధంగా నేనైతే ఫాలో అవుతాను చార్ట్ ప్యాటర్న్స్ని. ఇది ఫస్ట్ స్వింగ్ అనేది నెక్ లైన్ అనేది 30 EMA కింద ఫామ్ అయితేనే నేను అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. ఇక్కడ ఆటోమేటిక్గా 30 EMA అయితే కొంచెం నియర్ బై వస్తుంది. సో 30 EMA పైన 5 minutes క్యాండిల్ తర్వాత ఒక సస్టైన్ అయింది అంటే అప్ సైడ్కి ప్లాన్ చేసుకుంటాను, సేమ్ రైజింగ్ వెడ్జ్ లాగా. ఇప్పుడు నెక్స్ట్ బైలేటరల్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్, 2 సైడ్లు ప్లాన్ చేసుకుంటారు. ఓకే, 2 సైడ్లు ప్లాన్ చేసుకుంటారు. అండ్ దీంట్లో 30 EMA ఎక్కడ ఉంటుంది? బేసిక్గా ఒక ట్రెండ్ స్ట్రాంగ్గా ఫామ్ అయిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఇక్కడ బేసిక్గా ఏం జరుగుతుంది అంటే ట్రెండ్ ఫామ్ చేసిన తర్వాత సైడ్ వేస్ వెళ్ళిపోయింది. ఓకే, సైడ్ వేస్ వెళ్ళిపోతే చాలాసేపు సైడ్ వేస్ వెళ్తే EMA అనేది ఎక్కడ వస్తుంది? ఈ మధ్యలో వచ్చేస్తుంది. మధ్యలో వచ్చేసింది అనుకోండి, మనం 30 EMA బేస్ చేసి మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోలేం. ఓకే, ఎందుకంటే మూవింగ్ యావరేజెస్లో మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఈ సైడ్ వేస్ మార్కెట్లో మధ్యలో ఉంటుంది. సో ఈ టైంలో మనం మూవింగ్ యావరేజ్ బేస్ ప్లాన్ చేసుకుంటే మనకు ఎక్కువ లాసెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ రెసిస్టెన్స్ పాయింట్ అండ్ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ని 2 డ్రా చేసుకొని దీని కింద 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన అండ్ అప్ సైడ్కి 5 minutes క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన మనం 2 ప్లాన్ చేసుకుంటాం. అదేవిధంగా స్టాప్ లాస్ యాడ్ చేసుకుంటాం. స్టాప్ లాస్ యాడ్ చేసుకొని ఓకే, అప్ సైడ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకుంటే దీని అబౌవ్ స్టాప్ లాస్ అండ్ అప్ సైడ్ ప్లాన్ చేసుకుంటే దీని బిలో స్టాప్ లాస్, ఇలా ప్లాన్ చేసుకుంటాం. ఇలా ప్లాన్ చేసుకొని ట్రేడ్ని హోల్డ్ చేస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు డౌన్ సైడ్ చూసుకుంటే సేమ్ ట్రెండ్ డౌన్ సైడ్కి వచ్చింది, సైడ్ వేస్ వెళ్ళింది అండ్ బోత్ సైడ్స్ 30 EMA అనేది మధ్యలో వచ్చేస్తుంది, సైడ్ వేస్ వస్తుంది. సో ఈ సపోర్ట్ పాయింట్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన, ఈ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ పాయింట్ పైన క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చిన, బోత్ సైడ్స్ ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా సిమెట్రికల్. ఈ సిమెట్రికల్ అంటే బేసిక్గా
చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక కంటిన్యూస్ ప్యాటర్న్ అప్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేసుకుంటారు. లేదు, ఇలా సైడ్ వేస్ మార్కెట్ ఎక్కువసేపు ఇలా జరిగింది అంటే రెండు సైడ్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తుంది, బ్రేక్అవుట్ ఇచ్చి డౌన్ సైడ్కి ఒక చాలా ఫాస్ట్ మొమెంటం వస్తుంది, చాలా ఫాస్ట్ మొమెంటం. దీంట్లో రివార్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా చాలా ఎక్కువ దొరుకుతుంది. ఆ టైంలో ఏం చేస్తారంటే ఇక్కడ మనం సపోజ్ నేను సిఈ బై చేశాను, ఎందుకంటే అసెండింగ్ మనం ఇది ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ అని చెప్పుకొని సిఈ బై చేశాను. బై చేసిన తర్వాత ఓకే, దాన్ని ఇక్కడ స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అవ్వను. స్టాప్ లాస్ తీసుకొని ఎగ్జిట్ అయితే చాలా తక్కువ లాస్ వస్తుంది. సో ఆ తక్కువ లాస్ వస్తే మనం చూస్తూ ఉండలేము, కాబట్టి మనం ఏం చేస్తామంటే యావరేజ్ చేస్తాం. ఓకే, యావరేజ్ చేసి మన క్యాపిటల్ మొత్తం డౌన్ సైడ్కి వేసేస్తాం. సో అలా చేయకుండా ఇన్ కేస్ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, అగైన్ పిఈ సైడ్ ఒక ట్రేడ్ తీసుకుంటాం, దీనికి స్టాప్ లాస్ యాడ్ చేస్తాం. రెండు స్టాప్ లాస్ హిట్ అయింది, ఆ రోజు ట్రేడ్ చేయం, ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే, సింపుల్ లాజిక్. ఇక్కడ కూడా సేమ్ థింగ్, అప్ సైడ్కి అండ్ డౌన్ సైడ్కి రెండింటి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ మధ్యలో 30 EMA అయితే వస్తుంది. జనరల్గా మూవింగ్ యావరేజెస్ వల్ల డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇది మెయిన్ డ్రాబ్యాక్. ఓకే, అండ్ సో కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, కంటిన్యూస్ చార్ట్ ప్యాటర్న్ ఇందాక మనం చూసినప్పుడు రెసిస్టెన్స్ ఫామ్ చేసింది. ఓకే, రెసిస్టెన్స్ ఫామ్ చేసింది, ఇక్కడ డౌన్ సైడ్కి ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది, దీని కింద కూడా మనకి సపోర్ట్ ఫామ్ చేయలేదు. రైట్, సపోర్ట్ అంటే ఏంటి, ఒక స్ట్రైట్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటే సపోర్ట్ అయింది. ఇలాగా రెస్పెక్ట్ చేసింది అంటే డౌన్ సైడ్కి అది ట్రెండ్ లైన్ అవుతుంది. రైట్, సో ఇక్కడ చూస్తే మనకి ఫాలింగ్ వెడ్జ్, సేమ్ ఇక్కడ మాత్రం అప్ సైడ్కే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే అది ఆల్రెడీ ట్రెండ్లోనే ఉంటుంది. ఓకే, మీకు అర్థమైందా? TMA అనేది బైలేటరల్ జరిగినప్పుడు, అంటే మార్కెట్ ఈ మధ్యలో క్యాండిల్ స్టిక్స్ మధ్యలో 30 EMA ఉన్నప్పుడు ఇక్కడ రెండు సైడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. 30 EMA మధ్యలో ఉన్నప్పుడు రెండు సైడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. 30 EMA పైన ఉన్నప్పుడు, అంటే 30 EMA పైన, ఇది 30 EMA, దీని పైన ఉన్నప్పుడు అప్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. మీకు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇక్కడ డౌన్ సైడ్లో కూడా సేమ్ థింగ్, 30 EMA కింద ఉన్నప్పుడు డౌన్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే 30 EMA కొంచెం డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, కొంచెం డిస్టెన్స్లో 30 EMA ఉంది, ఇందాక మార్కెట్కి మధ్యలో ఉంది 30 EMA. ఓకే, డ్రాబ్యాక్ ఇందాక మనం మాట్లాడాం కదా, డ్రాబ్యాక్ అది. ఓకే, 30 EMAకి కింద ఇలా చార్ట్ ప్యాటర్న్ ఫామ్ చేస్తే సెల్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఓకే, 30 EMA మధ్యలో ఉన్నప్పుడే సైడ్ వేస్ మార్కెట్ జరిగింది అని మీనింగ్. ఓకే, ఈ పాయింట్స్ అనేవి చాలా చిన్నవి అనిపిస్తాయి, అంటే కొన్ని అంత అవసరం లేదు అనుకుంటారు, కాకపోతే ఈ పాయింట్స్ అనేవి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి. ఓకే, మర్చిపోకండి, ఈ పాయింట్స్ అనేవి చాలా డిఫరెన్స్ చూపిస్తాయి. బులిష్ రెక్టాంగిల్ సేమ్ 30 EMA బులిష్ రెక్టాంగిల్, అప్ సైడ్కి ప్లాన్ చేసుకున్నాం, దట్స్ ఇట్. డౌన్ సైడ్కి 30 EMA బేరిష్ రెక్టాంగిల్ ఫామ్ చేసింది, డౌన్ సైడ్కి బ్రేక్ చేసింది, బ్రేక్ చేసి అంటే ఈ సపోర్ట్ ఏరియా బ్రేక్ చేసింది, డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ బులిష్ పెనెంట్ అప్ సైడ్కి వచ్చింది, 30 EMA పైన ఉంది, ఇంకా అప్ సైడ్కి ప్లాన్ చేసుకున్నాం. బేరిష్ పెనెంట్ సేమ్ 30 EMA కింద బేరిష్ పెనెంట్ ఫామ్ చేసింది, టాప్ లాస్ పైన యాడ్ చేసుకున్నాం, డౌన్ సైడ్కి ప్లాన్ చేసుకున్నాం. ఓకే, నాకు తెలిసి ఈ 30 EMA యాడ్ చేసిన తర్వాత మీకు చాలా డిఫరెన్స్ వస్తుంది, మొమెంటమ్కి ట్రెండ్కి అగైనెస్ట్కి వెళ్ళకుండా. ఓకే, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ డెఫినెట్గా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఇంకోసారి కూడా చూడండి, ఇంకోసారి కూడా చూసి నేర్చుకోవడానికి ట్రై చేయండి, డెఫినెట్గా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, యూ టేక్ కేర్.